అయితే ఇప్పుడు మనకి రామాయణం అయితే ఈడికనే స్టార్ట్. వాల్మీకి రామాయణంలో మీరు చదువుకున్నట్లయితే వాల్మీకి రామాయణంలో ఈ యొక్క ఉత్తర దిశగా ఉన్నటువంటి పంచవటి ఆశ్రమం అనేది, ఇక్కడ మన సీతాదేవిని తీసుకెళ్లిపోయినటువంటి ప్రదేశం అనేది, శూర్పణఖ యొక్క ముక్కు చెవులు కోసిన ప్రదేశం అనేది, ఇవన్నీ కూడా వాల్మీకి రామాయణంలో క్లుప్తంగా రాస్తున్నాయండి. ఇదే ప్లేస్. ఓకేనా? జై శ్రీరామ్. ఇది పర్ణశాల రాములు వారు సీతాదేవి వనవాసం చేసినటువంటి కుటీరం అండి. ఇక్కడ నుంచి మనం అలా ముందరికెళ్తే ఆ ప్రదేశంలో రాములు వారి పాదముద్ర మరియు రాములు వారు సంహరించినటువంటి మాహిరెడ్డి పాదముద్ర మీకు కనబడుతుందండి. ఇక్కడ నుంచి ఇలా తిరుక్కుంటూ వెళ్తే అక్కడ రావణాసురుడు సీతాదేవిని తీసుకెళ్లిపోయినటువంటి ప్రదేశం అనేది మీకు కనబడుతుంది. ఈ ప్రదేశంలో రావణాసురుడు సీతాదేవి దగ్గరికి భిక్షాటన కింద ఒక ఋషిలాగా మారు వేషంలో వచ్చాడండి. ఇక్కడ మారు వేషంలో వచ్చి సీతాదేవిని భిక్షాటన అడిగారు. ఇక్కడ నుంచి లక్ష్మణ గీత ఉండటం వల్ల రావణాసుడు సీతాదేవి దగ్గరికి వెళ్ళలేకపోయేసరికి మీరు కొద్దిగా బయటకు వచ్చి నాకు భిక్షాటం చేయాలి, లేదంటే నా కోపానికి గురవుతారని చెప్పేసి రావణాసుడు సీతాదేవిని భయభ్రాంతులకు గురి చేసేసరికి బయటికి రావడం జరిగింది. అక్కడికి రాగానే ఈ యొక్క ఋషి రూపం నుంచి రావణాసుడు రూపంలోకి వచ్చేసరికి సీతాదేవి ఆ యొక్క రూపాన్ని చూసి సుఖ తప్పి పడిపోతుందండి. పడిపోయిన ప్రదేశం అది. అక్కడి నుంచి రావణాసురుడు సీతాదేవిని తీసుకెళ్లిపోతారండి. ఇది సీతాదేవిని తీసుకెళ్లిపోయినటువంటి ప్రదేశం. ఇక్కడ నుంచి మనం కొద్దిగా ముందరికెళ్తే ఈ యొక్క ప్రదేశంలో సీతమ్మ వారి పాదముద్రలు ఉంటాయండి. ఆ పాదముద్రలు కూడా మీరు చూడొచ్చు. ఇవి సీతాదేవి పాదముద్రలు అండి. ఇదండి ఇక్కడ ఉన్నటువంటి పర్ణశాల విశేషం. ఇక్కడ నుంచి 3 కిలోమీటర్ల దూరంలో సీతమ్మ వారి స్నానం చేసి చీరలు ఆరేసిన ప్రదేశం ఉంటుందండి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ యొక్క ప్రదేశంలో ఉన్నటువంటి విశేషాన్ని కూడా మీరందరూ చూసుకోవచ్చు. జై శ్రీరామ్. జై శ్రీరామ్.